గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది తాజాగా. అయినా ఆయన బయటికి రాడు. అంతకుముందు అదే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు అనే కేసులో కూడా బెయిల్ వచ్చింది. నిజానికి ఆయన మొదట అరెస్ట్ అయింది ఆ కేసులోనే. అందులో బెయిల్ వచ్చినా ఎందుకు బయటికి రాలేదు అంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద కేసు ఇంకా ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది కదా, మరి ఎందుకు ఆయన బయటికి రాడు అంటే పోలీసులు ఆయన మీద మళ్ళీ కొత్తగా కేసులు పెట్టారు. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం 6 కేసుల్లో బెయిల్ వచ్చింది వల్లభనేని వంశీకి. అవి కాకుండా ఉన్న కొత్త కేసులు ఏమిటంటే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు ఒకటి ఉంది. తాజాగా ఆ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు వారు 29 వరకు రిమాండ్కి ఇచ్చారు, మే 29 వరకు. అది అట్లా ఉండగానే ఈనాడు కథనం ప్రకారం పోలీసులు మరో కేసు పెట్టారు. అదేంటంటే గన్నవరంలో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు అని చెప్పి. గన్నవరం ప్రాంతంలో చాలా అక్రమ తవ్వకాలు చేశాడు 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు సుమారు 100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి కేసు పెట్టారంట. అయితే ఈ కేసులో పోలీసులు ఇంకా పీటీ వారెంట్ తీసుకోవాలా. కానీ అంతకుముందు ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాత్రం పీటీ వారెంట్ కోసం హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం నాడు పీటీ వారెంట్ దాఖలు చేశారట. ఆ కేసులో 29 వరకు రిమాండ్కి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ మైనింగ్ కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్కి వెళ్తారేమో తెలియదు. ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తే తప్ప వంశీ బయటికి రాడు. ఇప్పటికీ 90 రోజులు దాటింది వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉండి. ఆయన ఆరోగ్యం బాగాలేదు, కీటోన్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చినాయి. ఆయన ఆరోగ్యం మీద మాకు తీవ్రమైన ఆందోళన ఉందని చెప్పి వల్లభనేని వంశీ గారి భార్య పంకజ గారు అన్నట్టుగా సాక్షి వాళ్ళు కూడా ఒక కథనం రాశారు. ఇన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి సాధారణంగా మిగతా 2 కేసుల్లో కూడా త్వరగానే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బహుశా ఈ నెలాఖరు లోపు వల్లభనేని వంశీ బయటికి రావచ్చు.